అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకొచ్చేశాను. కథా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. వడ్డీ వ్యాపారం. విజయనగరంలో రామయ్య అనే వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన తన వ్యాపారాన్ని ఎంతో మెలకువగా నిర్వహించేవాడు. ఒకనాడు ఆయన తన కొడుకు వెంకయ్యతో, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, ఒకసారి తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాను. ఇక నుంచి వ్యాపారం నువ్వే స్వయంగా నిర్వహించవలసి ఉంటుంది అన్నాడు. తండ్రి చెప్పిన దానికి వెంకయ్య సరే అన్నాడు. రామయ్య తన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని కొడుకుకు కొన్ని వ్యాపార రహస్యాలు చెప్పి, అనుభవం మీద వ్యాపారంలో ఇతరత్రా కిటుకులు నువ్వే గ్రహిస్తావు, ఏవైనా అనుమానాలు కలిగినప్పుడు పాత ఖాతా పుస్తకాలు చూస్తూ ఉండు అని సలహా ఇచ్చాడు. తండ్రి తీర్థయాత్రలకు వెళ్ళాక వెంకయ్య అతి జాగ్రత్తగా వ్యాపార విషయాలు చూసుకోసాగాడు. ఒక రోజున నగరంలో చిన్న పళ్ళ వ్యాపారి ఒకడు వెంకయ్య దగ్గరకు వచ్చి, బాబు, నాకు అవసరంగా 4,000 వరహాలు కావాలి, పత్రం రాయించుకుని ఇవ్వండి అన్నాడు. మీ వ్యాపారం ఏమిటి అని అడిగాడు వెంకయ్య. పళ్ళ వ్యాపారం అన్నాడు వ్యాపారి. కొనుగోలు అమ్మకాల ద్వారా ప్రతిదినం మీ చేతిలో ఏపాటి ధనం ఆడుతూ ఉంటుంది అన్నాడు వెంకయ్య. 50 వరహాలకు తక్కువ ఉండదు బాబు అని అన్నాడు వ్యాపారి. అవతల సరుకు దిగింది, విడిపించుకోవాలి, కాస్త త్వరగా డబ్బిప్పించండి అంటూ పళ్ళ వ్యాపారి తొందర చేశాడు. వెంకయ్యకు ఒక అనుమానం కలిగింది. రోజుకు 50 వరహాల చొప్పున నెలకు 1,500 వరహాలకు మించి వ్యాపారం చేయలేనివాడు 4,000 వరహాలు అప్పు చెల్లించగలగడం అసాధ్యం అని తోచింది. 4,000 వరహాలు ఇవ్వడం కుదరదు, 1,000 వరహాలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకుపోండి అన్నాడు వెంకయ్య. ఆ జవాబుకి పళ్ళ వ్యాపారి ఆశ్చర్యపోతూ, అదేమిటి బాబూ, మీ నాన్నగారు నాకు 6,000 వరహాల వరకు అప్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నాడు. ఇంతలో ఒక వజ్రాల వ్యాపారి అక్కడకు వచ్చి వెంకయ్యను ఎగాదిగా చూస్తూ, నాకు 10,000 వరహాలు కావాలి అన్నాడు దర్పంగా. ఆ వజ్రాల వ్యాపారికి పెద్ద బజారులో 1,00,000 వరహాలకు మించి విలువ చేసే దుకాణం ఉన్నదని వెంకయ్యకు తెలుసు. అతడు మారు మాట్లాడకుండా వజ్రాల వ్యాపారికి అడిగిన మొత్తము ఇచ్చి, పండ్ల వ్యాపారికి మాత్రం ఎంత బతిమాలినా 1,000 వరహాలకు మించి ఇవ్వలేదు. ఆ తర్వాత నెల నెల పళ్ళ వ్యాపారి ఎంతో కొంత మొత్తం తీసుకువచ్చి తన అప్పు ఖాతాలో జమ చేయించసాగాడు. కాని వజ్రాల వ్యాపారి మాత్రం 4 నెలలు గడిచినా ముఖమైనా చూపలేదు. డబ్బు కోసం కబురు చేస్తే సరైన సమాధానం కూడా ఇవ్వకుండా వచ్చిన మనిషిని పంపేశాడు. ఈ లోపల పళ్ళ వ్యాపారి తన బాకీలో సగం చెల్లు వేశాడు. రామయ్య తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చి ఒక రోజున ఖాతా పుస్తకాలు తిరగవేస్తూ ఉండగా అతడికి వెంకయ్య వజ్రాల వ్యాపారికి పండ్ల వ్యాపారికి ఇచ్చిన అప్పు కనబడింది. ఆయన కొడుకును పిలిచి, వజ్రాల వ్యాపారికి అంత మొత్తం 10,000 వరహాలు ఎందుకు అప్పు ఇచ్చావు అని ప్రశ్నించాడు. వెంకయ్య తప్పు చేసిన వాడిలా ముఖం పెట్టి, డబ్బున్నవాడు అప్పు తీర్చగల స్తోమత ఉన్నదని నమ్మి ఇచ్చాను, ఈనాటి వరకు దమ్మిడి చెల్లు వేయలేదు అన్నాడు. నేను తీర్థయాత్రకు వెళ్లే సమయంలో నీకు వ్యాపార రహస్యాలు కొన్ని చెప్పాను. మన వడ్డీ వ్యాపారంలో ముఖ్యమైన విషయం ఒకటి చెప్పమరిచినట్టుంది. మనం అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునే మనిషి ఆర్థిక స్తోమత కన్నా ముఖ్యంగా చూడవలసింది అతడిలో అప్పు త్వరగా తీర్చివేయాలనే తపన ఉన్నదా లేదా అని. అలాంటి వాళ్ళకి మనం స్తోమతకు మించి అప్పు పెట్టినా నమ్మకంగా తీర్చేస్తారు. వజ్రాల వ్యాపారికి డబ్బుంది కానీ నిజాయితీ లేదు అన్నాడు రామయ్య. ఆ తర్వాత కొద్ది రోజులకే వెంకయ్యకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది.
రామయ్య వజ్రాల వ్యాపారి దుకాణానికి వెళ్ళి తను కోడలికి పెట్టదలిచిన నగలు కొన్నాడు. వాటి విలువ తను వ్యాపారానికి ఇచ్చిన 10,000 వరహాల అప్పు, దాని వడ్డీ సరిపోయేలా చూసి ఖాతాలో జమ వేశాడు. ఈ అనుభవంతో వెంకయ్య తండ్రి వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంగా నడపగలిగాడు.